నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏం ఆలోచిస్తున్నారు సార్? మేడం గారికి మెమరీస్ ఎలా గుర్తు చేయాలనా? అవును చారే, ఎంత థింక్ చేసినా ఏ థాట్ రావట్లేదు. ప్రెజర్ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం, అలాగని వదిలేస్తే తనకి ఎప్పటికీ గతం గుర్తుకొస్తుందో తెలీదు. చాలా కాంప్లికేటెడ్గా ఉంది, కేర్ఫుల్గా డీల్ చేయాలి. మీరేం వరీ కాకండి సార్, ఏదో ఒక థాట్ రాకపోదండి. జైకొచ్చే ఆలోచన చేసే ప్రయత్నం మీదే. మంగ ఎంత త్వరగా రికవర్ అవుతుందన్నది ఆధారపడుంది బామ్మగారు. జై మాత్రమే మంగకి గతాన్ని గుర్తు చేయగలడు. విధి అంటే ఇదే స్వరూప. ఒకప్పుడు మంగ జైని మర్చిపోయింది, ఇప్పుడు మంగ మర్చిపోయిన గతాన్ని జై గుర్తు చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడు ఏ జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఆ పరమాత్ముడికే తెలియాలి. మేడం గారు, ఈ గార్డెన్ చూస్తుంటే మీకేమైనా అనిపిస్తుందా? చాలా అందంగా ఉంది చారుకేశ. అవునమ్మా, చాలా పెద్దగా ఉంది. అంటే ఈ గార్డెన్ లో మీరెప్పుడైనా తిరిగినట్టు అనిపిస్తుందా మేడం? మొక్కలకు నీళ్లు పట్టడం, పువ్వులు కొయ్యటం లాంటి పనులు ఏమైనా చేశారా? మా అమ్మ ఇక్కడికి రావడం ఇది రెండోసారి చారుకేశా. ఆ పనులు ఎప్పుడు చేసుంటుంది? ఎప్పుడైనా చేశారేమో, ఒకసారి గుర్తు చేసుకోండి. అందరూ ఇక్కడే ఉన్నారా? వంట పూర్తయింది, రండి భోంచేద్దాం. అమ్మా రామ్మా, రెండమ్మా భోంచేద్దరు గాని. పదండి పద. మీకిష్టమైన వంటలన్నీ చేశాను. మీరు వంట చేశారా? నాకు చెప్తే నేను చేసేదాన్ని కదండి. అమ్మా, ఇదేమైనా మనీలా నువ్వు వంట చేయడానికి? ఇది మీ ఇల్లే అనుకోమ్మా.
అనుకోవడం ఏంటి? ఇది మీ ఇల్లే. మీ ఇల్లు మా ఇల్లు ఎలా అవుతుందండి? మీరు పెద్దవారు, నేను పేదదాన్ని. కలలో కూడా నేను ఇలాంటి ఇంటిని చూడలేదు. కలలో అయినా ఇది నీ ఇల్లు అని నీకు అనిపిస్తే ఎంత బాగుండు మంగా. మీరు ఈ ఇంటిని కళ్ళలో చూస్తుండకపోవచ్చు మేడం, కానీ కళ్ళతో చూస్తుంటారు. కానీ మీరు మర్చిపోయారు. ఏమంటున్నారన్నయ్య? మీకు ఇలాంటి ఇల్లు ఉంటే బాగుంటుందని మా అందరి కల మేడం గారు. నాకు ఇలాంటి ఇల్లా? ఆశకైనా హద్దుండాలి చారుకేశా. అది ఆశ కాదమ్మా, అదృష్టం. ఆ అదృష్టం నాకు లేదు బామ్మగారు. అదృష్టం లేనిది నీకు కాదమ్మా, మాకు. నీలాంటి అమ్మాయి ఒకప్పుడు ఈ ఇంట్లో, మా ఇంట్లో ఉండేది. తను మళ్ళీ మా మధ్యకి ఎప్పుడొస్తుందో అని ఎదురుచూస్తున్నాం. మీ ఎదురు చూపులకు త్వరలోనే సమాధానం దొరుకుతుందండి. మీరు కంటున్న కళ మీ కళ్ళ ముందు నిజం అవుతుంది. థ్యాంక్స్ అండి. ఎందుకు సార్? నా మనసులో ఏముందో మీ నోటితో చెప్పారు. అది నిజం కావాలని కోరుకుంటున్నాను. ఎంతో మంది కలల్ని మీరు నిజం చేస్తున్నారు సార్. మీ కల నిజం అవ్వాలని వాళ్ళందరూ కోరుకుంటారు. అందరూ కాదు మేడం, మీరొక్కరూ కోరుకుంటే చాలు. మా సార్ కల నిజమైనట్టే. మమ్మీ ఎందుకు అంకుల్? ఎందుకంటే మేడం గారు చాలా మంచివారు కాబట్టి. మంచివారు ఏం కోరుకున్నా అది వెంటనే జరిగిపోతుంది కాబట్టి. పదండి, భోంచేద్దాం. రండి. రామ్మ. పదండి. రండి. అవును, అందరూ ఉన్నారు. అభి ఎక్కడ? దివ్య, అన్నయ్య ఎక్కడే? తెలీదమ్మా. అభి ఎక్కడ చారి? పిన్ని, అభిని చూడలేదా? అభి, 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 ఇంట్లో ఇంతమంది ఉన్నారు, మీరంతా ఏం చేస్తున్నారు? చారి, పిన్ని, జేజీ, ఆంటీ, మీరెవరు అభిని చూడలేదా? చిన్న పిల్లాన్ని ఎలా వదిలేశారు? చారి, ఇంత రెక్లెస్ గా ఎలా ఉన్నావు? బుద్ధున్నక్కర్లేదా? అభి ఏమయ్యాడు? అభి ఎక్కడా? సార్, అభి కనిపించకపోతే మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? ఎందుకంటే అభి నా కొడుకు.
ఏమన్నారు సార్? ఐ మీన్ అభి నా కొడుకు లాంటి వాడని చెప్తున్నాను. మీరింత టెన్షన్ ఏం అవ్వకండి సార్. అభి ఎక్కడికి వెళ్ళుండడు, ఇక్కడే ఎక్కడో ఉంటాడు. తలో వైపు వెళ్ళి వెతుకుదామా? అందరూ తలో వైపుకు వెళ్ళి వెతకండి. అభి, అభి, ఇక్కడే వెయిట్ చెయ్యి, వస్తాను. అభి, 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 ఎక్కడున్నావు అభి? అభి, 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 అభి. అభి బాబు, అభి బాబు, అభి, 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 అభి బాబు, అభి బాబు, అభి బాబు, అభి, 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 కనిపించడండి? ఆహా, లేదు. ఆంటీ కనిపించాడా? కనిపించలేదు జై. పిన్ని, ఎక్కడైనా కనిపించాడా? కనిపించాడా? లేదు. మీకు కనిపించాడా? ఎక్కడా కనిపించలేదు. బయటంతా వెతికానండి. మీరు పైన సరిగ్గా చూసారా? ఏంటందరూ టెన్షన్ గా ఉన్నారు? దేనికోసం వెతుకుతున్నారు?
తనని ఎక్కడో చూసినట్టుందే. ఎవరు? తనెవరై ఉంటుంది? నువ్వేమైనా చూసావా? లేదా? కనిపించాడా చారి? కనిపించలేదండి. ఆంటీ కనిపించాడా? అభిని చివరిసారి చూసింది ఎవరు? నేను చూశాను అంకుల్. ఎక్కడ చూసావు చారుకేశ? వాటర్ తాగడానికి ఇటు వెళ్ళాడు. వాటర్ తాగాలంటే కిచెన్ లోకి వెళ్ళాలి గాని స్టెప్స్ వైపు ఎందుకు వెళ్ళాడు? చారి పైన చూసావా? చూశాను సార్, కనిపించలేదు సార్. ఒకవేళ చారుకేశకు అబద్ధం చెప్పి ఇంట్లో ఉండడం ఇష్టం లేక బయటికి వెళ్ళిపోయాడేమో. సీసీ కెమెరా ఫుటేజ్ చూడండి జై. చారి పద. ఫార్వర్డ్ చేయి చారి. ఫుటేజ్ లో అభి కనిపించడం లేదు సార్. తను బయటికి వెళ్ళలేదు, ఇంట్లోనూ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? సార్, నిత్య మేడం గారు ఇక్కడికి వచ్చారండి. తనెప్పుడు వచ్చింది? తెలియదు సార్. ఇప్పుడు మనకు కనిపిస్తోంది లైవ్ అండి. అభి కనిపించాడా జై? లేదు జేజే. ఎక్కడికి వెళ్ళినట్టు? సీసీ కెమెరాలో కూడా రికార్డ్ కాలేదా జై? ఆంటీ మీరొకసారి వెళ్ళారండి. ఆంటీ నిత్య ఇక్కడికి వచ్చింది ఆంటీ. వాట్? నాపై డౌట్ వచ్చొచ్చిందా? అంతే అయి ఉంటుంది. ఒక పక్క అభి కనిపించక మనం అంతా టెన్షన్ పడుతుంటే ఇప్పుడే నిత్య రావాలా? అభి సంగతి నేను చూసుకుంటానంటీ. మీరు వెళ్ళి నిత్యాన్ని మేనేజ్ చేయండి. ఓకే జై.